6.06 కోట్ల రూపాయలతో అన్నవరం అభివృద్ధి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామ పంచాయతీని 2021-2026 మధ్య కాలంలో 6.06 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పేర్కొన్నారు. మంగళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో అభివృద్ధి వివరాలు వెల్లడించారు. తన హయాంలో మొత్తం 64 అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి అభివృద్ధి పని అత్యంత కీలకమైనదేనన్నారు. 3.5 ఏళ్ల కృషి ఫలితం హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు. అన్నవరం సర్పంచ్ కళ తనకు 30 ఏళ్ల నాటిదని, చివరికి తన స్వప్నం నెరవేరిందేమోనన్న తరుణంలో అన్నవరం ప్రజలు అఖండ మెజారిటీతో సర్పంచ్ పీఠం ఎక్కించారన్నారు. అందువల్ల ప్రజల రుణం తీర్చుకునే తరతరాలు గుర్తుండిపోయే పనులు చేయ సంకల్పించానన్నారు. అందులో హిందూ శ్మశాన వాటిక ప్రధాన అంశమని, పవిత్ర పంపా ఒడ్డున నూతన హిందూ శ్మశాన వాటిక ఏర్పాటుకు జిల్లాలోని అధికారులందరినీ ప్రాధేయపడి చివరికి సాధించానని, ఇది 3.5 ఏళ్ల కృషి ఫలితమన్నారు. అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, కైలాస రథం ఏర్పాటు జరిగిందని, మిగతా పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. కొత్తపేట నందు నూతన నాన్ వెజ్ మార్కెట్, పాత బస్టాండ్ నందు నూతన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్, గ్రామంలో ప్రధానమైన సెంటర్స్ నందు సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, పలు సంఘాలకు కమ్యూనిటీ హాల్స్కు స్థల కేటాయింపులు చేయడం జరిగిందని, తన శక్తి వంచన లేకుండా గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో అహర్నిశలు కృషి చేశానని, ఎవరికైనా తన వలన ఇబ్బందులు ఎదురైతే అది అభివృద్ధిలో భాగమేనని, అయినా కానీ క్షమించాలని గద్గద స్వరంతో చేతులు జోడించి అందరికీ నమస్కరించారు. సీసీ రోడ్లు కానీ, లేదా సీసీ డ్రైన్లు కానీ, లేదా ఇతరత్ర ఈవేళ గ్రామానికి అత్యవసరమైనటువంటి నూతన హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, లేదా ఈ గ్రామానికి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి మార్కెట్ కానీ, ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల వనరుల్ని సమకూర్చడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఈవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రూరల్ పంచాయతీగా ఈ గ్రామ పంచాయతీ ఎంపిక చేయబడింది. మరొక విషయం ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి అవార్డుకు కూడా ఎంపిక చేయబడింది. సుపోషిత అభియాన్ అనేటటువంటి ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్నవరం గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపిక చేయబడింది. ఇలాంటి విషయాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను పాల్గొనడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తద్వారా అనేక మంది ఐఏఎస్ అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. తద్వారా ఈవేళ మరి నిధుల విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, లేదా గౌరవ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు కానీ, గత శాసనసభ్యులు శ్రీ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ గారు కానీ ఈ గ్రామ పంచాయతీకి, నాకు అలాగే మా పాలకవర్గానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. వారికి ఈ గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో కావలసినటువంటి మౌలిక వసతుల సదుపాయం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ప్రభుత్వాలు సహకరించాలా, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామం ఎప్పటికే అగ్రగామిగా ఉంది అభివృద్ధి పదంలో. ఇక ముందు కూడా మరి ఈ గ్రామం మోడల్ పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఉదాహరణకి ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి అందులో కొంతమంది వ్యక్తులకి కొద్ది ఇబ్బంది జరిగింది, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపును కూడా దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. పక్కనేమో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆదివారం కానీ, మంగళవారం కానీ, లక్షవారం కానీ మరి ఆడ మనుషులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఓ పక్కనేమో సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు గ్రామ సేవ
గ్రామ పంచాయతీ వారు మార్కెట్ అక్కడికి మార్చండి, గ్రామ సభ జరగట్లేదని దేవస్థానం వారు పంచాయతీ మీద ఒత్తిడి చేయటం, తద్వారా గ్రామానికి మార్కెట్ అందుబాటులోనే ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి గ్రామ సభ జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి పంపా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని ఖాళీ చేశాం. ఖాళీ చేయటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను, కొంత బాధ కూడా అనిపించింది. ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నామే అనేటటువంటి బాధ అనిపించింది. కానీ కాకపోతే అల్టిమేట్గా గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, అభివృద్ధిని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపుని దృష్టిలో పెట్టుకుంటే మరి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అవాంతరాలు ఆ మార్కెట్ నిర్మాణంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గౌరవ హైకోర్టు వారి ముందుంది. వారు కూడా 30వ తారీఖుని ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నాం. 30వ తారీఖున వాయిదా ఉంది. మరి ఈ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి మార్కెట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే మరి అన్నవరం గ్రామానికి అత్యవసరమైనటువంటి హిందూ శ్మశానవాటి. సాధారణంగా మీకు తెలుసు, శ్మశానాన్ని ఆ సబ్జెక్టుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఇష్టపడరు. ఏం చేతనంటే శ్మశాన వాటికి ఒక సెంటిమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ గ్రామంలో మీరందరి సహకారంతో మరి సువిశాలమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం నుంచి సేకరించి 3.5 సంవత్సరాలు యజ్ఞంలాగా అదే పనిగా కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, సెక్షన్లకి, వివిధ కార్యాలయాలకి వెళ్ళి అధికారులందరితోటి మాట్లాడి ఆ నూతన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ గ్రామానికి ఒక నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడుతుంది. అందులో విశాలమైనటువంటి పంపా నది ఒడ్డున విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరి 30 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభరాజు గారు ఇచ్చారు. సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేశాం. మరి ఆర్యవైశ్యులు అయితే కైలాస రథాన్ని ఇచ్చారు. అలాగా వివిధ వర్గాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ శ్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి పసుపులేటి రమేష్ గారు కానీ, శ్రీ సత్యహరిశ్చంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోసం కర్రి అన్నాజీ గారు, కర్రి సుభాష్ గారు అబ్బాయి అన్నాజీ గారు వారు ముందుకొచ్చారు. అలాగే శ్రీ మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు చిట్టం శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క కుమారులు ఆయన పేరు మీద ఒక దహన వాటిక నిర్మించడానికి ముందుకొచ్చారు. క్రమాలు చేయాలి. ఈ గ్రామం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్రామానికి తగ్గట్టుగా మంచినీటి సౌకర్యం ఉండాలని మరి మంచినీళ్ళు సప్లై చేయడానికి 2 ఎక్కడైనా మంచినీళ్ళ సమస్య ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేయడం కోసం, తీర్చడం కోసం 2 వాటర్ ట్యాంకర్లు తయారు చేశాం. అలాగే ఈ గ్రామం మంచినీటి కొరత లేకుండా ఉండాలని జలజీవన మిషన్లో 3 వాటర్ ట్యాంకులు కట్టడానికి ప్రతిపాదనలు పంపించాం. అలాగే శానిటేషన్ వరకు వచ్చేటప్పటికి శానిటేషన్కి ఇంకా అదనపు సిబ్బంది ఉన్నట్లయితే, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారండి. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామ జనాభాను దృష్టిలో పెట్టుకొని విస్తృతమైనటువంటి గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే సుమారు 40 మంది స్వీపర్లు అవసరం అవుతారు. కేవలం 80 ప్లస్ 12 మంది 20 మందితోటి శానిటేషన్ జరుగుతూ ఉంది ఈ గ్రామంలో. భవిష్యత్తులో ఇది రూరల్ పంచాయతీగా ఎంపిక చేయబడింది కాబట్టి ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ గ్రామానికి సంబంధించి ఎప్పుడైనా ఎవరికైనా నేను తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేస్తే వారి పట్ల మనస్ఫూర్తిగా వారందరినీ కూడా క్షమించమని కోరుతా ఉన్నాను. నాకు తెలిసి ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, ఎవరిని కూడా కించపరచలేదు. కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశం లేదు. మీకు ఇంకో మాట చెప్పాలి. బస్టాండ్లో ఒక సులభ కాంప్లెక్స్ అవసరం. ఇవాళ కాకపోతే రేపైనా ఎల్లుండైనా సులభ కాంప్లెక్స్ అవసరం. ఆ సులభ కాంప్లెక్స్కి సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి బస్సుల కోసం వేచేటటువంటి భక్తులు కానీ, యాత్రికులు కానీ, ప్రయాణికులు కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కానీ, డయాబెటిక్ పేషెంట్లు కానీ
మరి మరుగుపోయేటటువంటి అవకాశం లేదు. పాపం ఘాట్ రోడ్ అంట ఆడవాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు, ఎక్కడ వాళ్ళకి మరుగు ఉంటుందా అని చెప్పేసి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అటు సుబ్రాయపురం నుంచి ఇటు మరి కొత్తపేట దాటేంత వరకు ఎక్కడ కూడా ఆడవారికి సులభ కాంప్లెక్స్ లేదు. దాని మీద ఒక చర్య తీసుకున్నాం. వారు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. నేరుగా డైరెక్ట్గా డెమాలిష్ చేయడం కాదు, ప్రొసీజర్ ప్రకారం మీరు ఖాళీ చేసి సులభ కాంప్లెక్స్ కట్టాలని గౌరవ హైకోర్టు వారు ఈ నెల 2వ తారీఖున, ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి లైన్ డిపార్ట్మెంట్లన్నింటినీ కలుపుకొని మరి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని ఎందుకు అనుకుంటున్నామంటే గతంలో మరుగుదొడ్లు అక్కడే ఉండేవి. దేవస్థానం వారు బస్ షెల్టర్ కట్టి మరుగుదొడ్లు అక్కడ కట్టారు, అక్కడే ఉండేవి. కాబట్టి ఆ స్థలాన్ని సులభ కాంప్లెక్స్గా ఏర్పాటు చేసి తద్వారా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధి పోతుంది. కాబట్టి ఆ ఉపాధి పోకుండా ఉండడం కోసం నూతనంగా కడుతున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఉన్నటువంటి రాబోయే పాలకులు కానీ లేదంటే స్పెషల్ ఆఫీసర్ గారు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన అది. ఇలాగ అనేక రకాలుగా అన్ని రకాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం ఆలోచిస్తామన్నాం. ఈ గ్రామానికి సంబంధించి 21 నుంచి 26 వరకు సుమారు కోట్లాది రూపాయలని